ఈజీగా ఇలాగా చేపల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారా? చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలనేది. ముళ్ళు కూడా వదలరు ఇలా చేశారంటే. చాలా ఈజీగా, టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు, అలాగే పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా మన ఇంట్లో చేపల ఫ్రైని ఇలా తయారు చేసుకుని, ఇలా ప్లేట్‌లోకి తీసుకొని ఇలాగా ఉల్లిపాయ, నిమ్మ చెక్కతో గార్నిష్ చేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. అలాగే ఏదైనా మీ ఇంట్లో అకేషన్ అయినా లేదా చిన్న చిన్న పార్టీలైనా కూడా, లేదు పెద్ద పార్టీలైనా కూడా ఇలాగే చేసి అందించండి. చాలా ఇష్టపడతారు. ఈరోజు మన వీడియోలో ఈజీగా, టేస్టీగా చేపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఉన్నదండి. చూసేయండి. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలాగ ఒక 10 చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక గిన్నెలోకి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక అర స్పూను కారము, పావు స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూను సాల్టు, ఒక స్పూన్ ధనియాల పౌడరు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా ఒక నిమ్మ చెక్క రసాన్ని తీసి ఇలాగా వేసుకోవాలి, సీడ్స్ పడకుండా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా పట్టించండి. మనము చికెన్ కలిపినట్టు కలిపినాం అనుకోండి, ఈ చేప ముక్కల్లోని ముళ్ళులు ఉంటాయి, ఇంకా మనకి చేతికి గుచ్చుకుంటాయి. కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను బియ్యం పౌడర్ ఉంటుంది కదా, అంటే బియ్యం పిండి. ఈ బియ్యం పిండిని వేసుకుందాము. మరి అందరికీ అందుబాటులో కార్న్ ఫ్లోర్ అనేది ఉండదు కదండి. ప్రతి ఇంట్లోని మనకి బియ్యం పిండి అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక స్పూను బియ్యం పిండి వేసుకుని ఇలాగ అంతా కాల్చేటట్టు ఒక స్పూను నూనెని కూడా వేసుకోండి. నూనెని వేసుకున్న తర్వాత ఇలాగంతా కూడా మనకి కలిసేటట్టు కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని 1 గంట కానీ 2 గంటలు కానీ మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే ఇలాగా నానబెట్టుకోండి మూత పెట్టేసి. లేదు మాకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక పావు గంట అయినా లేదా అరగంట అయినా అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక అరగంట అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ముక్కలు అనేది ఇలాగా చెమ్మగా అయినాయి కదా, బాగా నానినాయి అన్నమాట మసాలాలతో పాటు. చూసారా? మరొక్కసారి మళ్ళీ వీటిని వేపించుకునే ముందు ఇలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనకి దగ్గర దోశల పెనం ఉంటుంది కదండి. దోశల పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు మన దగ్గర మసాలాలు కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పరుచుకోవాలి ఈ దోశల పెనం మీద. చూడండి ఇలా మొత్తం ముక్కలన్నిటికి నూనె అనేది సరిపడగా చూడండి సరిపోతుంది. ఈ నూనె అనేది ఇలాగా అన్నిటికి కూడా నూనె అనేది బాగా ఇలాగా అందేటట్టు ఇలాగా పెనాన్ని తిప్పుకుని ఇలా చూసారా, ప్రతి దానికి కూడా నూనెలో వేగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా ముక్కల్ని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగా తిప్పుకొని వేపించుకోవాలి. అలాగే మనము ముక్కలన్నీ పరిచిన తర్వాత మనకి గిన్నెలో ఏమన్నా మసాలా లాంటిది ఉంటే దాన్ని కూడా ఈ ముక్కల పైన వేసేసుకోవచ్చు. వేసేసుకుని సన్నని మంట మీద ఇలాగా వేపించుకుందాము. ఈ పెనంకి స్టవ్ మంట అనేది హైలో పెట్టామనుకోండి, ముక్కల పైన ఉన్న మసాలా అనేది మాడిపోతుంది. అలాగే లోపల ముక్క అనేది కుక్ అవ్వదు, అంటే ముక్క అనేది ఏగదు. కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా ఇలా వేపించుకోండి. చూడండి బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం మంది ఐరన్ పడిపోతూ ఉంటారు కదా, చేపల ఫ్రై అంటే ఎట్లా చేయాలో ఏంటో, మరి ఎప్పుడు చేసినా మాకు కుదరట్లేదు అనే వాళ్ళు చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు నీచు వాసన లేకుండా. మరి కార్న్‌ఫ్లోర్ లేదని కూడా కొంచెం మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి వేసుకోండి. ప్రతి ఇంట్లోనే బియ్యం పిండి అనేది అందుబాటులో ఉంటుంది కదా, మరి ఇలా చేసుకోండి. ఎప్పుడు కర్రీస్ పులుసులే కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఒక్కొక్కసారి. మరి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా బయట కొని తెచ్చుకుంటూ ఉంటారు కదా, అలాగే ఇంకా బ్యాచిలర్లు అయితే పార్టీలు చేసుకుంటూ ఉంటారు కదా, ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకున్నా కానీ పెద్ద పార్టీలు చేసుకున్నా కానీ ఇలా తయారు చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా ముక్కలు వేగిన ముక్కల పైన కొద్దిగా కారం ఉప్పు వేసుకుంటున్నాను. ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు సరిపోతుంది. కారము అంటే ముందు మనము అర స్పూన్ కారం కలిపాం కదండి, ఆ కారం మీకు సరిపోతుంది అనుకుంటే ఇంక ఇలా వేయక్కర్లేదు. కాకపోతే కాస్త ఇలా కారము ఇంకా సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే
ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇలాగా బాగుంటుంది. పార్టీలు చేసుకునే వాళ్ళకైతే ఇలాగ కారం వేసుకోండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా అర స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 10 ముక్కలు పైనే తీసుకున్నానండి. ఇంకా మీరు ఎన్ని ముక్కలైనా సరే ఇదే ప్రాసెస్‌లో తయారు చేసుకోండి. చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ముక్కలు అనేది ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్‌లో మనకి ఈ ముక్కలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా మన మంట అనేది మీడియంలో పెట్టుకోండి. మరీ సిమ్‌లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి. స్టవ్ మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి. ఇలా ఒక సైడ్ ఎగిన తర్వాత రెండో సైడ్ కూడా వేపించుకోండి. అలాగే దీంట్లోకి మనము కలర్స్ గట్టా ఏమి కలపలేదండి. కలర్స్ కలపవద్దు. మన హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇప్పుడు ఇలాగ ఏగిన ఈ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి. ఇలా ప్లేట్‌లోకి తీసేసుకొని ఈ ముక్కల్ని ఈజీగా ఇలాగా చేపల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా? చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలనేది. ముళ్ళు కూడా వదలరు ఇలా చేశారంటే. చాలా ఈజీగా, టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు, అలాగే పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా మన ఇంట్లో చేపల ఫ్రైని ఇలా తయారు చేసుకుని, ఇలా ప్లేట్‌లోకి తీసుకొని ఇలాగా ఉల్లిపాయ, నిమ్మ చెక్కతో గార్నిష్ చేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. అలాగే ఏదైనా మీ ఇంట్లో అకేషన్ అయినా లేదా చిన్న చిన్న పార్టీలైనా కూడా లేదు పెద్ద పార్టీలైనా కూడా ఇలాగే చేసి అందించండి. చాలా ఇష్టపడతారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.